ప్రభుత్వం బడ్జెట్లో అంకెల గారడీ చేసిందని విమర్శించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయన్నారు. 2014 వరకు రాష్ట్రంపై 69,000 కోట్ల అప్పులుంటే ఇప్పుడు 1,40,000 కోట్లకు పెరిగిందన్నారు. ఉత్తమ్ కుమార్ కి సమాధానంగా అప్పులు తీసుకోవడంతో పాటు రీపేమెంట్ చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. ఈ సంవత్సరంలోనే 20,000 కోట్ల అప్పు రీపేమెంట్ చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందన్నారు ముఖ్యమంత్రి. ప్రతి సంవత్సరం రెవెన్యూ రిసీట్స్ కానీ జిఎస్డిపి గ్రోత్ కానీ కొంత బూస్ట్ చేసి చూపెడుతున్నట్టుగా మా పార్టీ అభిప్రాయం. ఒక అంకెల గారడి, దేర్ ఇస్ సమ్ విండో డ్రెస్సింగ్ ఆఫ్ ఫిగర్స్ టు అచీవ్ సమ్ మోటివ్స్. ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ రాష్ట్రానికి మంచిదిగా అని చెప్పి మా అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ డెఫిసిట్ 4,304 రూపాయలు చూపెట్టబడింది. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా రెవెన్యూ డెఫిసిట్ ఉందేమో మేము అనుకున్నాం, కానీ మరి ఆర్థిక మంత్రి గారి ప్రసంగంలో వారు రెవెన్యూ సర్ప్లస్ ఆఫ్ 238 crores చూపెట్టారు. ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2 జూన్ 2014 ఈ రాష్ట్రం అప్పు 69,000 కోట్లు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్ మేరకు మార్చి 2018 టోటల్ డెట్ 69,000 కోట్ల నుంచి కేవలం 4 ఏళ్లలో 1,40,523 కోట్లు చేరడం ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మంచిదిగా అని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే గత 56 ఏళ్లలో తెలంగాణ వాటా వచ్చిన అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ 69,000 కోట్లయితే నేటి రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్లలోనే 60 ఏళ్లలో 69,000 కోట్లయితే 4 ఏళ్లలో మరో 70,000 కోట్ల అప్పు తీసుకురావడం ఇది రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం కాదని చెప్పి మేము భావిస్తున్నాం. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ 16,787 crores. 3 ఏళ్లలో అంటే 1 జనవరి 2017 వరకే ఈ అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ 31,000 కోట్లకు చేరినాయి. అంటే కేవలం 3 ఏళ్లలో అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ 16,000 కోట్ల నుంచి 31,000 కోట్లకు చేరడం మరి ఇది దేనికి సంకేతం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తుంటే నేను వారికి ఉండే సమాచారం ఏంటంటే బడ్జెట్ బుక్స్లో ఇచ్చే అకౌంట్స్ జనరల్గా వాళ్ళ ఫిగర్స్ వారు తీసుకుంటారు అధ్యక్ష. ఎప్పుడైనా సరే అపోజిషన్కు అఫిషియల్ డాక్యుమెంట్ ఏది అందుబాటులో ఉంటుందో దాన్ని తీసుకుంటారు. అది జనవరి వరకే ఉంటుంది అధ్యక్ష. తర్వాత ఫిగర్స్ ఫైనల్ కాబట్టి ఉండదు. వారు చెప్పిన దానిలో నేను చెప్పింది ఏంటంటే ఈ అప్పులకు సంబంధించిన ఫిలాసఫీలో డైమెన్షనల్ చేంజ్ ఉంది జానారెడ్డి గారు. అది మీరు అర్థం చేసుకోలేదు, మేము బాగా అర్థం చేసుకున్నాం. నేను మొన్ననే స్పష్టంగా చెప్పిన అప్పులు తీసుకోవడం మాత్రమే ఉండదు, రీపేమెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రతిపాదించిన బడ్జెట్లో కూడా 20,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రీపేమెంట్ చేస్తా ఉన్నాం. 20,000 crores. మీరు ఏదైతే మొత్తం 60 ఏళ్ళలో మేము చేసిన అప్పు 15,000 కోట్లు ఉందంటున్నారో అంతకు మించి ఒక రీపేమెంట్ ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే వీఆర్ రీపేయింగ్ 20,000 crores. దట్ ఈస్ ది ఎకనామిక్ కెపాసిటీ, ఎకనామిక్ బాయన్సీ, ఎకనామిక్ విజ్డమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఉద్యమం టైంలో మీరు మేము అందరం ఎట్లయితే మేము ఆర్థికంగా బాగుంటాం అనుకున్నామో ఆ ప్రకారంగా భగవంతుని దయ వల్ల మనం బాగున్నాం, మనం చెడ్డగా లేం. మన ఎకనామిక్ బాయన్సీ బాగుంది. ఇట్స్ ఎ గ్రోయింగ్ స్టేట్. వర్స్ట్ టు వర్స్ట్ అనాలిసిస్ చేస్తే కూడా తమరికి చెప్పినటువంటి ఆర్థిక నిపుణులే నాకు చెప్పినారు, ఎట్ ఎనీ కాస్ట్ 15+% తెలంగాణ గ్రోత్ ఉంటుంది తప్ప ఈ లాస్ట్ 3 years ట్రెండ్స్ చూసినట్టయితే ఇబ్బంది లేదని చెప్పినారు. అందువల్ల ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది, తప్పదు. నాగార్జున సాగర్ కట్టినాడు దాని ఒరిజినల్ ఎస్టిమేట్ 92,000 కోట్లు అండి. 92 కోట్లు సారీ. అదే నాగార్జున సాగర్ ఇప్పుడు కట్టాలంటే 92,000 కోట్లు కావాలి. కాబట్టి మీరు చేసిన అప్పుకు ఆ రోజున్న మనీ వాల్యూకు ఈరోజు మేం చేస్తున్న అప్పుకు ఈ రోజున్న మనీ వాల్యూకు చాలా తేడా ఉంటుంది. అది